ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మనీ మంత్ర 724వ ఎపిసోడ్. ఈరోజు మనతో పాటు అనంతకృష్ణ స్వామి గారి శ్రీమతి బిందు గారు ఉన్నారు. సో ఈ ఎపిసోడ్లో ఏం చెప్తారు అనేది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. సో ప్రీవియస్ వీడియోలో మనం విజువలైజేషన్ గురించి, గ్రాటిట్యూడ్ గురించి, అఫర్మేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? డబ్బుని ఆకర్షించడంతో పాటు ఒకే విధంగా డబ్బు రావట్లేదు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, డబ్బు వస్తే నేను ఇది కొనుక్కుంటాను, బంగ్లా కొనుక్కుంటాను, కారు కొనుక్కుంటాను, ఖరీదైన వస్తువులన్నీ కొనుక్కుంటాను అని అనుకున్నప్పుడు దానికి కూడా డబ్బే కదా కావాలి. అట్లాంటప్పుడు పదే పదే డబ్బు అనే కన్నా మీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, అది కారు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, వాటిని ఉద్దేశించి కోరుకోవాలి. అంటే నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, ఇంకేదైనా కావాలి అని అనుకున్నప్పుడు వాటి గురించి కోరుకున్నట్లయితే ఆ రూపకంగా కూడా మనకు నచ్చినట్టు రిచ్గా బతికేలాగా, ఉన్నతంగా ఉండేలాగా వీటిని సొంతం చేసుకోవచ్చు. మరి వాటిని పొందాలి అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక కారు కావాలి అని అనుకున్నట్లయితే ముందుగా ఆ కార్ కలర్ ఏంటి, దాంట్లో ఎన్ని సీట్లు ఉండాలి, ఎలా ఉండాలి, ముందుగా అదంతా ఒక విజువలైజేషన్ కరెక్ట్గా ఉండాలి. దాంతోపాటు మీరు విజువలైజ్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని కార్లో కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ సీట్లో కూర్చుంటారు, దాంట్లో మీకు నచ్చిన ఒక మంచి సువాసన, వాటన్నింటినీ కనుక మంచిగా ఫీల్ అవ్వగలగాలి. అలాగే ఇల్లైనా, కారైనా, మరొకటి ఏదైనా అనుకున్నప్పుడు, ఇల్లు అంటే కనుక వంట రూమ్ ఎలా ఉండాలి, బెడ్రూమ్ ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, టీవీ ఎక్కడ పెట్టుకోవాలి, వాటన్నింటినీ పూర్తిగా లీనమైపోయి ఆ ఇంట్లో తిరిగేసేయాలి ఒక రౌండ్. ఎక్కడెక్కడ ఏమేమి పెట్టి ఉంచాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎంత హ్యాపీగా ఉన్నాము, పిల్లలు ఉంటే వాళ్ళతో ఎలా గడుపుతున్నాము అనేది ఆ ఇంట్లో పూర్తిగా లీనమైపోయి అంత చక్కగా ఎలా ఉంటుందంటే, ఇంకా నేను ఆ ఇంట్లో ఉండిపోయాను, వాళ్ళ ధ్యాసకి నేను అక్కడ ఉన్నానని ఆ సంతోషంతో నవ్వు, సంతోషం అవి వచ్చేస్తాయన్నమాట. అంత గొప్పగా ఊహించగలగాలి. దానితో పాటు ఉన్నతంగా గొప్పవాళ్ళుగా ఉండాలనుకున్నప్పుడు వాళ్ళైతే ఎలా ప్రవర్తిస్తున్నారో మన ప్రవర్తనను కూడా అలా మార్చుకోవాలి. అంటే పిసినారితనంగా ఉండకూడదు. డబ్బున్నప్పుడు ఎలాగైతే ఖర్చులు పెడుతున్నాం అనుకుంటున్నారో, మీతో ఉన్న దాంట్లో అయినా పర్వాలేదు, అంతలా ఖర్చులు చేయాలి. ఎక్కడ పిసినారితనం ఉండకూడదు. చేయాలనుకున్న ఖర్చులు చేయాలి, కొనాలనుకున్నవి కొనాలి. అలా చేస్తూ ప్రతి చోట నేను ధనవంతుణ్ణి అని విశ్వాన్ని నమ్మించేలాగా మన నడవడికను నడుచుకోవాలి. అలా నడుచుకున్నట్లయితే కనుక మనం అనుకున్నవి పొందడం సాధ్యమవుతుంది. నేను ఇక్కడే ఉంటాను, నాకు అన్నీ కావాలి, నేను అంటున్నాను కదా, మెడిటేషన్ చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, కోరుకుంటున్నాను అంటే కాదు. దానితో పాటు వీటన్నింటిని కూడా చేయాల్సి ఉంటుంది. ప్రతి చోట ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడ వెళ్ళినా వెనక్కి వెళ్తూ ఉండాలి, గుర్తుతో, ఎరుకతో ఉండాలి. నేను ఇది చేస్తే ఇలా ఉండాలి, ధనవంతులైతే ఇలా చేస్తారు, ఇలా హుందాగా ఉంటారు, ఇలాంటి మంచి డ్రెస్సులు వేసుకుంటారు, దానికి అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు డబ్బును, కోరుకున్న కార్లు, ఇల్లు, ఏదైనా ధనవంతమైన జీవితాన్ని తొందరగా ఆకర్షించవచ్చు. సో ప్రతిదీ పర్ఫెక్ట్ విజువలైజేషన్ ఉండాలి. అంటే సంపదను సృష్టించాలి అని అంటే దాని తగ్గట్టు ఇప్పుడు మనకు ఇల్లు అయితే ఇల్లు, కారు అయితే కారు, వాటిని మనం ఫీల్ అవ్వాలి, అనుభూతి చెందాలి, పూర్తిగా అనుభూతి చెందాలి. కొంతమంది కాన్సన్ట్రేషన్ కుదరదు, అంటే మీరు అనుకున్నది వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకోరు, అప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ఉదయం బ్రహ్మముహూర్తంలో 4:30 ప్రాంతంలో అలా లేచి వాళ్ళకి కావాల్సిన దాన్ని నీట్గా ఒక పేపర్ పైన రాసేసుకొని దాన్ని 1కి 4 సార్లు చదివి ఆ తర్వాత మెడిటేషన్ చేయగలిగితే, మన మనీ మెడిటేషన్ మ్యూజిక్ అది ఉంటుంది, చక్కగా దాన్ని పెట్టుకొని చేయగలిగితే అప్పుడు కూడా దాన్ని సొంతం చేసుకోవచ్చు. దాని మీద ఏకాగ్రత వస్తుంది. విజువలైజేషన్ కోసం ఎన్ని గంటలు కూర్చుంటే బాగుంటుంది? అంత ఎక్కువగా ఏం అవసరం లేదు, ఒక 20 నిమిషాల నుంచి అరగంట సరిపోతుంది. ఓకే, అంత మాత్రం చాలు. ఆ టైంలో లేచి ఒక్క 21 నిమిషాలు పూర్తిగా అంటే సరిపోతుంది. మీ ఇష్టం, అరగంట అయినా చేయొచ్చు, 21 నిమిషాలు ఓకే, అంతకుమించి ఏం అవసరం లేదు. ఉదయమైనా, రాత్రి అనుకుంటే కనుక 10:30 నుంచి, రాత్రి 10:30 నుంచి 11 వరకు ఒక 20 నిమిషాలు, 10:30 నుంచి 10:50 వరకు ఒక 20 నిమిషాలు, ఉదయం అంటే 4:30 నుంచి 4:50 వరకు ఇష్టం. ఆ మాత్రం చేయగలిగితే చాలు. దాంట్లో నీట్గా ఆ మాత్రమైనా
స్థిమితంగా మంచిగా కూర్చొని చేయగలిగితే బాగుంటుంది. యావరేజ్ ఎన్ని డేస్ చేస్తే బాగుంటుందమ్మా ఇది? దానికోసం 41 రోజులైతే ఖచ్చితంగా చేయాలి. 41 రోజుల్లో అన్నీ జరిగిపోతుంటాయంటే మీ సాధనను బట్టి ముందుగా మీకు మొదటి 10-11 రోజుల్లో అలవాటు అవుతుంది ముందు. ఆ తర్వాత దాని మీద సరి అయిన అవగాహన వస్తుంది. దాని ప్రకారం సాధన చేస్తూ వెళ్తే అది ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది, ఈజీగా చేయగలుగుతారు. ఆ చేయడం కూడా ఎలా ఉంటుందంటే నేను చేసే దాంట్లో కొంతమంది నేను చూసిన మందిలో ఎట్లా అంటే చేసేస్తున్నాము 1, 2, 3 రోజులు బాగా చేస్తారు. క్లాస్కి వచ్చిన వాళ్ళు చేసేస్తారు. 4వ రోజు కల్లా టైం దగ్గర వస్తుంది. అస్తమానం రాత్రి 10:30 అవుతుందంటే గోడ గడియారంకే చూస్తూ ఉంటారు. 10 అయింది, ఇంకో 15 నిమిషాలు ఉంది, ఇంకో అరగంట ఉంది అంటూ 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 ఇంకొక 5 నిమిషాలు ఉంది అనేటప్పటికి లోపలికి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఆ మైండ్ అంతా పనిలో ఉంటుంది, శరీరం అంతా పనిచేసిన అలజడితో ఉంటుంది. గబగబా లోపల వెళ్ళిపోయి కూర్చొని మనీ మెడిటేషన్ పెట్టుకుంటే అది మాత్రం సరైన ధ్యానం అని నేను అనుకోను. అంటే అది సరి కాదు. ఇంకొంచెం ఒక్క 15 నిమిషాల ముందైనా దానికోసం ప్రిపేర్ అయి ఉండాల్సిందే. మీరు అక్కడ వెళ్ళి కూర్చొని ఊరికే అది పెట్టుకొని వింటుంటారు, కానీ మీ మనసు, శరీరము, మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఆ 20 నిమిషాలు కాస్త అయిపోతుంది. మీరు చేసిన ఫలితం ఏమీ ఉండదు. ఇలా కనుక చేసేసి నేను 41 రోజులు చేశాను, 4 మాసాలు చేశాను అంటే లాభం ఏమీ ఉండదు. కాబట్టి ముందుగా ఒక్క 15 నిమిషాలు ముందుగానే మంచిగా ప్రిపేర్ అయ్యి అక్కడ ప్రశాంతంగా ఉండేలాగా రెడీ అయిపోయి వెళ్ళి కూర్చుంటే అది సరి అయిన ధ్యానం అవుతుంది. ఆ గడబడిలోనే 20 నిమిషాలు అయిపోయింది అనుకుంటే అది ధ్యానం అనిపించుకోదు. బహుశా మీ కోరికలు కూడా తీరకపోవచ్చు కదా. అనుకున్నది కావాలంటే అలా ఉండాలి. చూశాను నేను స్టూడెంట్స్ ఒక 5 నిమిషాల ముందుగా మీరు నిజంగా మీకు జరగట్లేదంటే నేను అడిగాను, మీరు ఎప్పుడు వెళ్తున్నారు, ఎలా చేస్తున్నారు, నిజం చెప్పండి. సరిగ్గా 10:30 వరకు అంతే కదమ్మా, మరి పనులు ఉంటాయి కదా అంటారు. అట్లా కాదు, ఇంకొక 15 నిమిషాలు వెనక్కి పెట్టుకొని వెళ్తే అప్పుడు సరిగ్గా ఉంటుంది. ఇంకొంతమంది అయితే ఉదయం తెల్లవారుజామున నిద్ర లేవలేకపోతున్నామమ్మా, ఒకసారి చేస్తే సరిపోతుందా అని అడుగుతారు. ఆ కొంచెం 20 నిమిషాల కోసం కూడా మరి అన్నీ కావాలన్నప్పుడు కొన్ని చేయాలి కదా. అవును, చేయకపోతే ఎలా వస్తాయి? అదే గ్రేట్ ఇన్ఫర్మేషన్. నిజంగా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే అఫర్మేషన్స్ చేసుకొని, అంటే మనకేం కావాలో ఆ విజువలైజేషన్ రావట్లేదు అనుకునేటప్పుడు ఖచ్చితంగా పేపర్ మీద రాసుకొని ధ్యానంలోకి వెళ్ళినా కూడా మన మీద మనకు కంట్రోలింగ్ ఉంటుంది అట్లీస్ట్. నేనే సార్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.